చాలామంది బైబిల్ చదివేటప్పుడు ఆదికాండం నుంచి మొదలు పెడతారండి. ఆదికాండం నుంచి మొదలుపెట్టి అది చదువుతా మధ్యలో ఆగిపోతుంటాం. ఎలాగ బైబిల్ చదవాలో చాలామందికి తెలియదు. అయితే ఎవరైనా కొత్తగా బైబిల్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం కొత్త నిబంధన మొదలుపెట్టి ప్రారంభించి ఆ కొత్త నిబంధన అంతా కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. కొత్త నిబంధన కూడా మనము మొత్తంగా చూడకూడదు. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి, మొత్తం 66 పుస్తకాలు. ఈ కొత్త నిబంధన 27 పుస్తకాల్లో కూడా 4 సువార్తల్ని ఒక భాగంగా చేయండి. అపోస్తుల కార్యం గ్రంథాన్ని మాత్రం ఒక భాగం చేయండి. పత్రికలన్నింటినీ కూడా ఒక భాగం చేయండి. అదేవిధంగా చివరిదైన ప్రకటన గ్రంథాన్ని ఒక భాగం చేయండి. మొత్తం 4 భాగాలు. చెప్పండి, ఎన్ని భాగాలు? కొత్త నిబంధన చదివేటప్పుడు 4 భాగాలు చేసి కనుక మీరు చదవగలిగితే చాలా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. సువార్తలన్నింటినీ కూడా ఒక దిక్కుదాండి. రెండోది అపోస్తుల కార్యములు, అదొక్కటే ఒక భాగం. తర్వాత పౌలు పత్రికలు, తర్వాత కొంతమంది రాసిన పత్రికలు, ఈ పత్రికలన్నీ కూడా ఒక భాగం. చివరిగా ప్రకటన గ్రంథం ఒక భాగం అయి ఉన్నది. స్తోత్రం కలుగునుగా. ఈ 4 సువార్తలు కూడా చాలా మంది ఈ 4 సువార్తలు చెప్పండి, మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాన్, ఈ 4 సువార్తలు చదువుతున్నప్పుడు ఒకేలా కనిపిస్తాయి చాలా మందికి. అదేంటి, ఈ 4 సువార్తలు ఒకేలాగా ఉన్నాయి, అయ్యే అద్భుతాలు, అయ్యే కార్యాలు, అవే మాటలు అనుకుంటాం. కానీ ఆత్మతో చదువుతున్నప్పుడు మాత్రమే ఆ 4 సువార్తల యొక్క వేరియేషన్ మనకు కనపడతా ఉంటుంది. హల్లెలూయా. మత్తయి సువార్తలో దేవుడు రాజుగా ఉంటాడండి. చెప్పండి, ఎలాగుంటాడంట? మత్తయి సువార్తలో దేవుడు రాజుగా ఉంటాడు. లూకా సువార్తలో మనిషి కుమారుడుగా ఉంటాడు. ఆ మార్కు సువార్తలో సేవకుడుగా ఉంటాడు. యోహాను సువార్తలో దేవుడుగా ఉంటాడు. స్తోత్రం కలుగునుగా. ఈ 4 ప్రత్యేకతలు మీరు గమనించాలి. మత్తయి సువార్తలో ఉన్న ప్రత్యేకత, మార్కు సువార్తలో ఉన్న ప్రత్యేకత, లూకా సువార్తలో ఉన్న యేసు ప్రభు యొక్క ప్రత్యేకత, యోహాను సువార్తలో ఉన్న ప్రత్యేకతను మీరు గమనించినప్పుడే మనం ఆత్మ ద్వారా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామనే విషయాన్ని మనకు అర్థమైందండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కొత్త నిబంధన అంతా కూడా ఈ నూతన సంవత్సరంలో మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం కానుంచి మనం ధ్యానిద్దాం. అసలు మత్తయి ఎవరు? అసలు మత్తయి అనే వ్యక్తికి దేవుడు ఎందుకు ఆ యొక్క అర్హతనిచ్చాడు? అంతమంది శిష్యులు ఉన్నారు కదా, 12 మంది ఉన్నారు కదా, మేడగదిలో 120 మంది ఉన్నారు కదా, మత్తయినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మత్తయి గురించి మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో మత్తయిని పిలుస్తాడండి దేవుడు. ఎక్కడి నుంచి పిలుస్తాడు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడుంటే దేవుడు పిలుస్తాడు అని అంటే ఆయన డ్యూటీలో ఉన్నాడు. అతడు ఒక ఉద్యోగస్తుడుగా ఉన్నాడు. సుంకపు మెట్టు దగ్గర కూర్చొని పన్ను వసూలు చేస్తున్నప్పుడు నన్ను వెంబడించు అని చెప్పి యేసు ప్రభు వారు పిలుస్తారు. చూడండి, ఆ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం తీసి ఆ మత్తయి పిలుపును చూడండి ఒకసారి. దేవుడు ఆ మత్తయి సువార్తను రాసే అర్హత, మొదటి సువార్తను రాసే అర్హత మత్తయి గారికి ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు పిలుస్తాడు. పేతురుని కూడా ఎప్పుడు పిలుస్తాడు? చేపలు పట్టేటప్పుడు పిలుస్తాడు, వల బాగు చేసుకునేటప్పుడు పిలుస్తాడు. ఈ వ్యక్తిని కూడా, మత్తయిని కూడా ఆ ఉద్యోగం చేసుకునేటప్పుడు పిలిస్తే నేను తర్వాత వస్తా పాయేసయ్యా అని చెప్పాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మా ప్రార్థనకి వెళ్దామా, మీటింగ్కి వెళ్దామా, అక్కడికి వెళ్దామంటే నేను వస్తాలే, నువ్వు. భార్యాభర్తలు ఇద్దరు కూడా బయలుదేరతారు మందిరాల్లో కాదు, ఇంట్లో బయలుదేరతాం. ఇంట్లో బయలుదేరి మందిరానికి వచ్చేటప్పుడు వస్తావా అంటే నువ్వు వెళ్ళు, నేను వెనక. కానీ ఈ వ్యక్తికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే నన్ను వెంబడించు అని అంటే వెంటనే వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. స్తోత్రం కలుగును. దేవుడికి కావాల్సింది తలాంతులు ఉన్నోళ్ళు కాదులే కానీ వెంటనే స్పందించేవాళ్ళు కావాలండి. దేవుడికి సమయాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి. దేవుడి కోసం సమయాన్ని వదులుకొని దేవుడే సమయముగా మార్చుకునే వాళ్ళు కావాలి. స్తోత్రం కలుగునుగా. కాబట్టి మొదటి సువార్తని ఎవరికి ఇచ్చాడంటే అర్హత, తనకున్న స్థితిని విడిచిపెట్టి దేవుడి కోసం త్యాగం చేశాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ మత్తయి సువార్త మత్తయి గారిని రాయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకోటి ఏంటి అని అంటే ఈ సువార్త ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పాలి. ఈ 4 సువార్తలు కూడా మరి ముఖ్యంగా ఎవరి గురించి చెప్తున్నా? యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఆయన పుట్టుక, ఆయన 3.5 సంవత్సరాల సేవా కాలం, 30 సంవత్సరాల జీవితం. స్తోత్రం చెప్పాలి. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన యొక్క ప్రత్యేకతలు,
ఆయన యొక్క ప్రతి విషయాలు కూడా యేసు ప్రభు గురించి తెలియజేస్తా ఉన్నాడు. మరి యేసు ప్రభు సువార్తను పెట్టాలి కానీ ఎవరి పేరు పెట్టాడు? ముందు తన సేవకుణ్ణి దేవుడు గణపరిచాడంట. ఎవరిని గణపరిచాడంట? సేవకుడు పేరు పెట్టాడు. మత్తయి సువార్త అని పెట్టాడు. యేసు ప్రభు సువార్త అని పెట్టుకోవచ్చుగా. పాత నిబంధనలో కూడా మీరు గమనిస్తే ఎవరయ్యా నువ్వు అని మోషే అడిగితే ఏమంటాడంటే దేవుడు, నేను అబ్రహాము దేవుణ్ణి అంటే అబ్రహామును ముందు పెట్టి స్తోత్రం చెప్పాలి. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి చెప్పండి ఏమంటాడంట? సేవకుని ముందు పెట్టి నిన్ను దేవుడు గణపరచునుగాక, నిన్ను దేవుడు హెచ్చైన స్థితిలో ఉంచునుగాక. చాలా మంది తగ్గించబడతారండి. మనల్ని మనం తగ్గించుకుంటే నా దేవుడు ఏం చేస్తాడంట? మత్తయిని కూడా ముందు తన సేవకుడు పేరు పెట్టి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అని సేవకులు పేర్లు పెట్టి ఆ లోపల తను దాగి ఉన్నాడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సువార్త 5 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని గమనించినట్లయితే అక్కడ అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కయ్యూను భార్య ఎవరని చాలా మంది అడుగుతారు. ఇక్కడ అబ్రహాము భార్య పేరు రాశాడా దేవుడు? కొన్ని పేర్లు దేవుడు రాయడండి. నిర్గమకాండంలో మీరు చదవచ్చు 6 లక్షల కాల్బలమని. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మీరు చూడొచ్చు 5,000 మంది అని. వీళ్ళు కేవలం పురుషులు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే అబ్రహాము పేరు రాశాడు, ఇస్సాకు పేరు, దావీదు పేరు, ఈ విధంగా బోయాజు పేరు, వీళ్ళందరి పేర్లు కూడా దేవుడు రాసుకుంటూ వచ్చాడండి. వీళ్ళందరి పేర్లు ఎందుకు రాశాడు దేవుడు? మనం కూడా గమనించాలి. నా పేరు జీవ గ్రంథంలో లిఖించబడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది ఈ బైబిల్ గ్రంథం కల్పితమైన గ్రంథం, ఇది కేవలం కల్పించి రాయబడిందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ నేను ఒక మాట అడుగుతున్నా, మీ తాత పేరు చెప్పండి. మీ తాత పేరు తెలుసా? మీ తాతకు తాత పేరు తెలుసా? చెప్పాలి. స్తోత్రం కలుగు. మీ నాన్న పేరు నువ్వు చెప్పగలుగుతావు, మీ నాన్నకి నాన్న పేరు చెప్పగలుగుతావు, మీ తాతకి నాన్న పేరు నువ్వు చెప్పగలుగుతావు, మీ తాతకి తాత పేరు చెప్పగలుగుతారా? ఒక 4 తరాలు వెనక్కి ఎవరున్నారో మన తరఫున వాళ్ళు అని చెప్పగలుగుతామా? కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఆదాము మొదలుకొని మన వరకు కూడా ఇది నిజమైన చరిత్ర. స్తోత్రం కలుగునుగాక. అసలు యేసు ప్రభు ఎన్ని తరాల నుంచి వచ్చాడు, ఎన్ని తరాల ప్రణాళిక అని చెప్పి, ఇది కట్టుకథ కాదు, ఇది జరిగిన యథార్థ సంఘటన అని చెప్పి చెప్పడానికే వాళ్ళందరి పేర్లు కూడా రాసుకుంటూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ రాసిన వాళ్ళు కూడా చాలా ప్రాముఖ్యమైన మనుషులండి. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, బోయాజు కానీ, రాహాబు కానీ, వీళ్ళందరి జీవితాలు మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడే ఈ మొదటి అధ్యాయం మనకు అర్థమవుతుంది. బోయాజు ఎవరో తెలియకపోతే నీకేం అర్థమైంది? యాకోబు ఏం చేశాడు, ఇస్సాకు ఏం చేశాడు, యూదా అన్నదమ్ముల చరిత్ర ఏంటని నువ్వు తెలుసుకోకపోతే ఈ మొదటి అధ్యాయం మనకు అర్థం కాదు. మొన్న ఒక ఆయన తమ్ముడు అంటున్నాడు, అన్న ప్రకటన గ్రంథం నాకేం అర్థం కావట్లా. ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే నువ్వు దానియేలు గ్రంథం చదవాలా, జకర్యా గ్రంథం చదవాలా, మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవాలా, మార్కు సువార్త 13వ అధ్యాయం చదవాలా, లూకా సువార్త 21వ అధ్యాయం చదవాలా. ఇన్ని చదువుకుంటూ వచ్చి అప్పుడు నువ్వు ప్రకటన గ్రంథం చదివితే అది నీకు అర్థమైంది. స్తోత్రం కలుగునుగా. అవునమ్మా, సీరియళ్ళు 1000 ఎపిసోడ్లు 2000 ఎపిసోడ్లు వస్తుంటాయి. మధ్యలో కూర్చొని చూస్తే అర్థమైద్దా? చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి 2 చేతులు పైకి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం కూడా నువ్వు చదువుతున్నప్పుడు చరిత్రలు కూడా తెలుసుకుంటూ, పాత సంఘటనలు కూడా తెలుసుకుంటూ నువ్వు మన బైబిల్ చదువుతున్నప్పుడు, లేదా ప్రార్థన చేసుకొని దేవా నాకు అర్థం కావాలి అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడే నీకు బోధకుడుగా ఉంటాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం పిల్లలు చదువుతున్నప్పుడు ఈ ఏం పేర్లు, ఈ ఏం కదా అని మీరు అనుకోవద్దు. వాళ్ళు భక్తులై ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. వారిలో ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుడి కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు, దేవుడి కోసం ఎన్నో శూరకార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మొదటి అధ్యాయం మాత్రం కూడా యేసు ప్రభు పుట్టుకై ఉన్నది. అదేవిధంగా 21వ వచనం చూడండి ఒకసారి.
మత్తయి సువార్త 1:21 ఈ 1వ అధ్యాయం మొత్తం కూడా దేవుడి యొక్క వంశావళి ఉన్నది. ఆయన పుట్టుక ఏ విధంగా తరతరాలు ఎన్ని తరాలు ఉన్నాయో అవన్నీ కూడా వివరించడానికి పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేశాడు. రెండో విషయం ఏంటంటే మత్తయి సువార్తలో మత్తయి గారు ఏం చేశారు అంటే ప్రవచనాలను ఎత్తిపెట్టి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంట? హల్లు చెప్పండి ఒకసారి. మరి ముఖ్యంగా ఈ సువార్త ఎవరికి రాశారంటే యూదులకు రాశారు. ఎందుకు యూదులకు రాశాడు అని అంటే యూదులు యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించరు. ఆయన ఒక ప్రవక్త అని నమ్ముతారు, ఆయన ఒక సేవకుడు అని నమ్ముతారు. ముస్లిమ్స్ నమ్మరు. కొంతమంది క్రైస్తవుల్లో కూడా యెహోవా సాక్షులని, లేకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ప్రవక్త మాత్రమే అని చెప్పి చాలా మంది అంటారు. కానీ ఆయన ప్రవక్త కాదు, కానీ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చి దేవుడుగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన యూదులకు చెప్తా ఉన్నాడు ఏమనంటే, మీరు ఏ ప్రవచనాన్ని అయితే నమ్ముతున్నారో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే నమ్ముతున్నారో, ఏ ప్రవక్తలైతే నమ్ముతున్నారో వాళ్ళు చెప్పిన ప్రవచనాల్లోంచి వచ్చిన వాడే నజరేయుడైన యేసు అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే మీరు అడుగడుగున ప్రవచనాలు కనపడతాయి. చూడండి, యెషయా ఇలాగ చెప్పాడు అని చెప్పి యెషయా ప్రవక్త గురించి చెప్తాడు, ఇర్మియా ప్రవక్త గురించి చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథంలోంచి కొన్ని ప్రవచనాలు ఎత్తుకొని వస్తూ ఉంటాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అని అంటే ప్రవచనాలు నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి గట్టి స్తోత్రం చెప్పాలా. మన దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆకాశము గతించినా, భూమి గతించినా, బైబిల్ గ్రంథంలోని మాటలు గతించవండి. స్తోత్రం కలుగునుగా. ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడతా ఉంది. ప్రతి ప్రవచనము కూడా మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడుతూ దేవుడు రాకడకి సమీపంగా ఉందని చెప్పి సృష్టి యావత్తు కూడా ఏక కంఠంతో ఏక స్వరంతో మాట్లాడుతూ ఉంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన దేవుడు చెప్పాడు, చేస్తున్నాడు ఖచ్చితంగా. హల్లెలూయా. కన్యక గర్భవతి కుమారుని కనును అని యెషయా ద్వారా, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చాలని చెప్పి చూడండి, ఈ మత్తయి 1వ అధ్యాయంలో ప్రవచనాలు కనపడతాయి, 2వ అధ్యాయంలో ప్రవచనాలు కనపడతాయి. ఈ ప్రవచనాలు ఎందుకు చెప్తున్నాడు అని అంటే మన దేవుడు ప్రవచనాలు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1వ అధ్యాయం మొత్తం కూడా ఆయన యొక్క వంశావళి ఉన్నది. 2వ అధ్యాయం మొత్తం కూడా ఆయన పుట్టుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ 2వ అధ్యాయంలో మీకా గ్రంథంలోని ప్రవచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ అధ్యాయం ఏమో వంశావళి గురించి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి. 2వ అధ్యాయంలో ఏమో ఆయన పుట్టుక. ఇక్కడ కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలోని ప్రవచనం ఒకటి కనపడతా ఉంటుంది, మీకా గ్రంథంలోని ప్రవచనం ఒకటి కనపడతా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అది మీకా గ్రంథంలోని 5వ అధ్యాయము 2వ వచనం యొక్క ప్రవచనమై ఉన్నది. స్తోత్రం కలుగునుగా. యూదయా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఆయన బెత్లెహేములో పుడతాడు అని చెప్పి ఒక ప్రవచనం చెప్పాడు. ఎవడో మీకా అనే ప్రవక్త చెప్పాడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. మీకా అనే ప్రవక్త బెత్లెహేములో దేవుడు పుడతాడు అని. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి నా దేవుడు ఈ సృష్టి మొత్తములో కేంద్రముగా ఉన్న బెత్లెహేములో నా దేవుడు పుట్టాడు. స్తోత్రం కలుగునుగా. ఈ ప్రపంచం మొత్తానికి నడిబొడ్డులో పుట్టాడు ఆయన, కేంద్రములో. ఇక్కడ ఇంకొక ప్రవచనం చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనములో మీ అందరికీ తెలుసు, జ్ఞానులు రావడం. ఈ 2వ అధ్యాయంలో ఏముంటది? జ్ఞానులు హేరోదు దగ్గరికి రావడం, హేరోదుని అడగడం, ఆ నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు నడిపించబట్టం. వాళ్ళు మళ్ళా తిరిగి హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరొక దిక్కుని వెళ్ళిపోతే ఆ హేరోదు రాజు కోపం వచ్చి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా, ఆ లోపు పిల్లలందరినీ వధించే అంటాడు. అప్పుడు ఇర్మియా భక్తుడు చూస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనములో ఇర్మియా ప్రవక్త చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక రాజు వస్తాడు. ఆ రాజు కోపం వచ్చి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా వధిస్తాడు. అక్కడ తల్లులందరూ కూడా ఏడుస్తున్నారని చెప్పి ఇర్మియా దర్శనంలో చూసి మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. తన కాలం నుంచి జరగబోయే కాలాన్ని చూసేవాడు ప్రవక్త అయి ఉన్నాడు.
ముందు కాలాన్ని ఆలోచన చేసేవాడు ప్రవక్త అయి ఉన్నాడు. ముందు ఏం జరగబోతుందో చెప్పేవాడు ప్రవక్త అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా ఒక ప్రవచనం కనపడతా ఉంది. ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, రామాలో అంగలార్పులు వినపడతాయి. మొదటి అధ్యాయమేమో ఆయన వంశావళి, రెండో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, జ్ఞానుల యొక్క రాకడ, హేరోదు యొక్క ఆ యొక్క ఘోరమైన అతని మనస్సు, ఇవన్నీ కూడా రెండో అధ్యాయంలో కనపడతాయి. మూడో అధ్యాయానికి వద్దాం. మూడో అధ్యాయం మొదటి వచనం కానించి మనం గమనిస్తే బాప్తిసమిచ్చి యోహాను కనపడతాడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏలియా ఆత్మ కలిగిన వాడు బాప్తిసమిచ్చి యోహాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆయన గురించి వ్రాయబడి ఉన్నది. అరణ్యములో ఒక త్రోవ కనపడతా ఉంది. చూడండి ఒకసారి, యెషయా భక్తుడు ప్రవచిస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి. పిల్లగాళ్ళందరూ రెడీగా ఉన్నారా? మొదటి అధ్యాయమేమో వంశావళి, రెండో అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు పుట్టుక, మూడో అధ్యాయమేమో ఆయన బాప్తీసం. ఏం తీసుకుంటున్నాడంట చెప్పాలి. యేసు ప్రభు యొక్క బాప్తీసాన్ని మనం గమనించాలి. ఆయన బాప్తీసం తీసుకునే ముందు, సేవ ప్రారంభించే ముందు ఆయనకు ముందుగా ఒక ఆయన వస్తా ఉన్నాడు. ఆయనే బాప్తిసమిచ్చి యోహాను. ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక. వీరి గురించి కూడా ఒక ఆయన ప్రవచనం చెప్పాడు యెషయా భక్తుడు 40వ అధ్యాయం 3వ వచనంలో. అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, నిజముగా ఆయన వచ్చి పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుడు మార్గాన్ని సరళం చేస్తా ఉన్నాడు. బాప్తిసమిచ్చి యోహాను గురించి మీకు ఇంకా క్లుప్తంగా జరగాలి అంటే లూకా సువార్త 2 అధ్యాయాలు చదవండి. మొదటి 2 అధ్యాయాలు చదివితే బాప్తిసమిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు, ఆయన యొక్క పుట్టుక, ఆయన ఎలా పెరిగాడు, ఆయన ఏం తింటున్నాడు, ఆయన ఏం ధరించుకుంటున్నాడు, ఆయన స్థితి ఏంటి, ఇవన్నీ విషయాలు లూకా సువార్త మొదటి 2 అధ్యాయాల్లో ఉంటాయి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాప్తిసమిచ్చి యోహాను కూడా ఎటువంటి వ్యక్తి అంటే, రాజులున్నా భయపడ్డు. రాజు ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని చెప్పి అతన్ని చంపుతాడని తెలిసినా సరే రాజులకు భయపడకుండా, అధికారులకు భయపడకుండా దేవుడు ఏది మాట్లాడమన్నాడు అది మాట్లాడడానికి ఆయన సాహసించాడండి బాప్తిసమిచ్చి యోహాను. హల్లెలూయా. శాస్త్రులు పరిచయాలు వస్తారు. అక్కడికి వస్తే ఏమంటాడు తెలుసా? శాస్త్రులు పరిచయాలు వస్తే, రాబో ఉగ్రత నుంచి నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, సర్ప సంతానమా అని తిడుతున్నాడు. ఏమని తిడుతున్నాడంట చూడండి. 7వ వచనంలో ఏమంటాడంటే, 3వ అధ్యాయం 7వ వచనంలో, అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందువచ్చును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బాప్తిసమిచ్చి యోహాను ఎవరికి భయపడే వ్యక్తి కాదు. హేరోదు రాజు ఒక తప్పు చేస్తే, నువ్వు ఈ తప్పు చేస్తే నువ్వు నీ మనసు మార్చుకో అని చెప్పి నిలదీశాడని. హల్లెలూయా. రాజులకి అధికారులకి సలాం కొట్టే మనిషి కాదు ఆయన. అధికారులు ఎవరైనా, రాజులు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మాటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శాస్త్రులు పరిచయాలు కూడా వచ్చి బాప్తిసం పొందుతున్నారు, మారు మనసు పొంది. వాళ్ళను కూడా తిడతా ఉన్నాడు, సర్ప సంతానమా. ఏమంటున్నాడంట? ఈ 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క బాప్తిసం కనపడతా ఉంటది. ఈ 3వ అధ్యాయంలో ఒక వచనం, చాలా ప్రత్యేకమైన వచనం ఉందండి. 3వ అధ్యాయం 17వ వచనం ఒక చాలా ప్రత్యేకమైన వచనం. ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. అల్లుడు చెప్పండి ఒకసారి. నన్ను బట్టి నా దేవుడు ఆనందించునుగాక. ఒక ప్రార్థన చేసుకో. ఏంటంటే, నన్ను చూసి నా దేవుడు ఆనందించునుగాక. మనుషులు ఏమన్నా అనుకోని, మనుషులు ఏమన్నా నిన్ను, నీ కుటుంబాన్ని ఏదైనా చేయని, కానీ నిన్ను బట్టి ఎవరు ఆనందించాలి? హల్లెలూయా. అవునమ్మా, యేసుప్రభుని అన్నారు, వీడు దెయ్యం పట్టినోడు, దెయ్యాలను బట్టి ఎల్లగొడతా ఉన్నాడు, తిండిపోతూ యేసుప్రభు సుంకరులతోనూ పాపులతోనూ సహవాసం చేస్తున్నాడు అని చెప్పి ఎన్ని మాటలు అంటున్నా, దేవుడు మాత్రం ఏమంటున్నాడు? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. స్తోత్రం కలుగునుగాక. ఈ బాప్తిసం కార్యక్రమంలో బాప్తిసమిచ్చి యోహాను ఏంటంటే, ఎవరు ఏ స్థితిలో ఉన్నా లెక్క చేయకుండా మండుతూ ప్రకాశిస్తున్న దీపముగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇంకో మాట అంటాడండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఇది కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన చెప్పులు విప్పడానికైనా నాకు యోగ్యత లేదు. నా వెనక వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు, నేను నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నాను కానీ. హల్లెలూయా. మన దగ్గరికి వచ్చిన సేవకుడు గొప్ప సేవ చేస్తున్నాడు అండి. వేరొక ప్రాంతంలో, పట్టణంలో గొప్ప సేవ చేస్తా, 2-3 చోట్ల సేవ చేస్తా,
ఒక 2000 మంది 3000 మంది సంఘం వస్తుంటే ఆయనకి యవనస్తుడుగా సేవకుడుగా మారక ముందు ఒక అయ్యగారు బాప్తిసం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి 2 చేతుల పైగా. బాప్తిసం ఇస్తే ఆయన అంటాడు, నువ్వు ఏ ఊర్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మాత్రం నెల నెల నా దగ్గరికి వచ్చి ఇక్కడ బల్లి ఇరవాలా. ఏమి ఇరవాలంట? నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పు, ఇక్కడ రొట్టెలో చెయ్యి, నువ్వు ఈ మందిరానికి రావాలి. ఏమంటున్నాడు? నువ్వు నా చేతిలో నువ్వు తీసుకున్నావు కాబట్టి నా కుమారుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు సేవ చేయడం కాదులే కానీ నెలలా ఇక్కడే కూర్చోవాలి. కానీ ఏమంటున్నాడు? నేను నేలల్లో ముంచుతున్నాను కానీ నా వెనక వచ్చేవాడు నిన్ను పరిశుద్ధాత్మలో ముంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన ఎంత తగ్గించుకున్నాడు అని అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను దేవుణ్ణి హెచ్చించాడు, తాను తగ్గించుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటాడండి, అయ్యా నీకు బాప్తిసం ఇవ్వడానికి నాకేముంది అర్హత అంటే, నీతి యావత్తు ఇలా కావాలి. స్తోత్రం కలుగునుగాక. చాలా మంది ఎందుకు యేసుప్రభు బాప్తిసం పొందారు? ఎందుకు యేసుప్రభు బాప్తిసం పొందాడు? మనం అడుగుతాం, యేసుప్రభు చేశాడా? అపోస్తులు చేశారా? బైబిల్లో ఏడన ఉందా అని అడుగుతారేమో. ఈ జనం మామూలు జనము, ఈ మనుషులు మామూలు వాళ్ళు కాదు. రేపొద్దు యేసుప్రభు ఏడన చేశాడా అని అడిగితే, నా వలన ఈ ప్రపంచానికి ఆటంకము, ఈ ప్రపంచ మానవాళి రక్షణకి ఆటంకము రాకూడదని చెప్పి పాపము లేకపోయినా పాప శుద్ధీకరణ చేసుకున్నాడండి ఆయన. 8 రోజుల వయసులో 8 రోజుల వయసులో ఏం చేసుకున్నాడు? సున్నతి చేయించుకున్నాడు ఆయన. లూకా సువార్తలో ఉంటది 2వ అధ్యాయంలో ఆయన సున్నతి చేసుకున్నాడు 8వ రోజని. నిబంధన అసలు అబ్రహాముకి కనపడింది ఆయనే, అబ్రహాముతో మాట్లాడింది ఆయనే, అబ్రహాముకి నిబంధన ఇచ్చింది ఆయనే, అబ్రహాముని హెచ్చించింది ఆయనే, ఆ నిబంధన పెట్టింది ఆయనే. ఆ నిబంధన చేయడానికి భూమి మీద కూడా దిగొచ్చి సున్నతి చేయించుకున్నాడు. హల్లెలూయా. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు, అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. సమస్తము ఆయన మూలముగా కలిగింది. అసలు ఎంత దిగొచ్చాడు అని అంటే, పాపము చెయ్యకుండానే నేను పాపిని ఒప్పుకునేంత యోర్దాను నదిలో దిగి తగ్గింపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. బాప్తిస కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ రేపు ఎలా ఉందంటే, బాప్తిసాన్ని తీసుకోండి అమ్మా అంటే రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటాం, అవతల ఎల్లుండి తీసుకుంటాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు 2 సంవత్సరాలు చూడాలి నేను, ఈ యవనస్తుడు నిలబడ్డో రేపొద్దున ఇతనికి బాప్తిసం ఇచ్చి ఇతనికి బల్ల ఇచ్చి రేపొద్దున ఇతను పాపం చేస్తే బాప్తిసం ఇచ్చి నేను దోషినైతానని చెప్పి 2 సంవత్సరాలు చూడాలంట. ఈ మధ్యలో పోతే ఏమండి, రక్షణ తీసుకోకుండా చనిపోతే పరలోకం వెళ్తారా మన లెక్క ప్రకారం? స్వతంత్రం చెప్పాలంటే చేతులు పోయి 3000 మంది ఒక్క రోజులో తీసుకోలేదా? పౌలు గారు ఒక్క రోజులో మునగలేదా? రథం మీద పోతా ఉన్నాడు. ఎవరు? నపుంసకుడు. ఫిలిప్పి వెనక్కెళ్ళి అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటుంటే అప్పటికప్పుడు దిగి రక్షణ పొందలేదా? చెరసాల నాయకుడు అప్పటికప్పుడు వాళ్ళ కుటుంబం రక్షణ పొందలేదా? 3000 మంది ఒక్క రోజులో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడలేదా? 2 సంవత్సరాలు ఆగమని చెప్పడానికి నువ్వెవరు? రక్షణ పోస్ట్ పోన్ చేయడానికి నువ్వెవరు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే, ప్రతి తల్లికి చెప్తున్నా, నీ కూతురో కొడుకో బాప్తిసం పొందాలంటే వచ్చే సంవత్సరం తీసుకొని నువ్వు చెబుతున్నావేమో, నువ్వు నేరస్తురాలు అవుతూ జాగ్రత్త. మనకు అర్హత లేదండి. ఎవరి వ్యక్తిగతమైన జీవితము అల్లు చెప్పడం 2 చేతులు పైకి సేవకులుగా మాకు కూడా లేదు. ఇప్పుడు తీసుకోండి అప్పుడు తీసుకొని చెప్పడానికి లేదు. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇలా అర్ధరాత్రి అయినా సరే స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవడికి దొంగ వలే వస్తాడంట. ఆయన దొంగ వలే వస్తాడు. రక్షణను మనం నిర్లక్ష్యన చేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభు అంతటా ఆయనే ఏ పాపము లేకుండా బాప్తిసం పొంది మనందరికీ మాదిరి చూపించాడండి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యవనస్తులుగా ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు అందుకే అంటాడు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని హల్లెలూయా నీళ్ళల్లో ముంచేది మేమైతే ఆత్మలో ముంచేవాడు దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును. ఏమో అభిషేకం ఆరాధనలో రావచ్చు, వాక్యం చెప్తుండగా రావచ్చు, కన్నీరు గారుస్తుండే రావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏ క్షణాన ఎలాగా ఏ విధంగా వస్తాడో ఎవడికి స్తోత్రం కలుగును గాక. నేలలో ముంచేది మేమైతే నా వెనక వచ్చేవాడు నాకన్నా
శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, చివరిగా ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. కాబట్టి మొదటి అధ్యాయంలో వంశావళి, రెండో అధ్యాయంలో ఆయన పుట్టుక, మూడో అధ్యాయంలో ఆయన యొక్క బాప్తిసమై ఉన్నది. స్తోత్రం కలుగును గాక. నాలుగో అధ్యాయానికి వద్దాం. నాలుగో అధ్యాయంలో ఆయన సేవ ప్రారంభమై ఉన్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఏంటి అని అంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు 40 రోజులు చేయాలా అని. మరి యేసుప్రభు ఎందుకు చేశాడో మనకు తెలియదు. చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనములో 40 రోజులు ఆయన అరణ్యములో ప్రార్థన చేసుకుని సేవ ప్రారంభించాడంట. స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక మహోన్నతమైన కార్యము చేయబోతా ఉన్నాడు. ఆత్మలను రక్షించే ముందు బాప్తిసం పొందాడు. ఆత్మలను రక్షించే ముందు, సేవ ప్రారంభించే ముందు ఏం చేశాడంటే ఉపవాసం చేశాడు. ఎన్ని రోజులు? మోషే గనక సీనాయి కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడితో గడిపి ఒక నిబంధన తీసుకొచ్చాడు. భూమి మీదకి 10 ఆజ్ఞల పలకను తీసుకొని వచ్చాడు. అలాగే ఈయన కూడా 40 దినాలు దేవుడితో అరణ్యములో గడిపి, స్తోత్రం చెప్పాలంటే చేతులపై. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు సేవా జీవితం ఎలా ప్రారంభమైందంటే ప్రార్థనతో ఆయన సేవ ప్రారంభమైంది. అన్నట్టు చెప్పండి సార్. సేవ చేయాలి అని అంటే మీరు కూడా ఒక పాట పాడాలని ఆశపడుతున్నప్పుడు, వాక్యం చెప్పాలని ఆశపడుతున్నప్పుడు, దేవుడి సన్నిధిలో ఏదైనా చేయాలని ఆశపడుతున్నప్పుడు సిద్ధపాటు కలిగి దేవుడి సన్నిధిలో మనం రావాలి. స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు సేవ చేసే ముందు 40 రోజులు సిద్ధపడి వచ్చాడండి. సిద్ధపాటు కలిగి 40 రోజులు ఆయన శరీరాన్ని నలగొట్టుకొని 40 రోజులు ప్రపంచంలో నుంచి ప్రత్యేకించబడి 40 రోజులు కుటుంబానికి, మనుషులకి, సావాసానికి, మాటలకి, వినడానికి అన్నిటికీ దూరమయ్యి అరణ్యములో దేవుడితోనే గడిపి ఆయన వచ్చి పరిచర్య చేశాడు. స్తోత్రం కలుగునుగా. మీరు కూడా దేవుడి కార్యం ఏదైనా చేయాలని ఆశపడుతున్నావా? మీటింగ్ పెట్టాలన్నా, లేకపోతే వాక్యం చెప్పాలన్నా, లేకపోతే ఆరాధన చేయాలన్నా, దేవుడితో నువ్వు రహస్యంగా గడిపి బయటికి వస్తే బలమైన కార్యాలను చూచుదువు గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు సేవ ప్రారంభము ప్రార్థనతో ప్రారంభమైంది. పౌలు సేవ ప్రారంభము అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనతో ప్రారంభమైంది. అపోస్తులు 120 మంది సేవ ప్రారంభము మేడగదిలో 10 దినముల ఉపవాస ప్రార్థనతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రారంభమైనది. సేవ ప్రారంభం కావడానికి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సేవ ప్రారంభానికి రహస్యంగా దేవుడితో గడపడం చాలా ప్రాముఖ్యమైనది. ఆదివారంలో ఆరాధన జరగడానికి లేదా నాలాగా మన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడితో గడపడం ఎంతో ప్రాముఖ్యమైనది. స్తోత్రం కలుగునుగా. అందుకే పెద్దలు నిర్ణయించారు శనివారం సిద్ధపాటు. అది పెద్దల నిర్ణయం. ఎందుకు నిర్ణయించాడు అంటే మనము దేవుడితో గడిపి పునరుద్ధాన దినములోకి రావాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా సేవ కూడా 40 రోజులు ఆయన ప్రార్థనలో ఉండి సేవ ప్రారంభించారు. ఎవరైనా సేవలోకి రావాలనుకుంటుంటే, మీ పిల్లల సేవలోకి రావాలనుకుంటుంటే ప్రార్థన పూర్వకంగా ప్రార్థనతో దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి పరిచర్య చేయాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉపవాసం చూడండి, 4వ అధ్యాయంలో సేవ ప్రారంభించే ముందు ఆయన ఏమి ఎదుర్కొన్నాడంటే శోధన. అనండి ఒకసారి. ఉపవాసం నుంచి బయటికి రాగానే ఎవరు ఎదురొచ్చారు చెప్పాలి. నువ్వు కూడా ఆమేన్ అని గడప దాటంలోనే ఎవరు ఎదురొస్తారు? సాతానుగాడు రాగానే బెంబేలెత్తకుండా, ఇంటికి బాగుందని గొడవలు అవుతుంటే బెంబేలెత్తకుండా రెడీగా ఉన్నావా నువ్వు? హల్లెలూయా. ఎన్నో సందర్భాలు ఏం కోరేది యేసు రక్తమే చేయి. ఇక నాకు అర్థమైపోద్ది సీను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆరాధన చేసి మనం ఇంటికి వెళ్ళంగానే ఎవడు పొంచి ఉంటాడు? నువ్వు దేవుడితో గడిపి వాక్యం విని ఉపవాసం చేసి ఏంది 3 రోజులు చేశా, 7 రోజులు చేశా, 12 రోజులు చేశా, అపవాదిగాడు వచ్చాడే, వాడే వస్తాడు మొదట. మరి ఏం చెప్తుంది బైబిల్? యేసు ప్రభు 40 రోజులు ప్రార్థన శక్తి చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఏ పాపము లేని వాడిగా ఉండి బయటికి రాగానే ఎవరు వచ్చారు? వచ్చి వాడు అంటాడండి, నా కాళ్ళకి ఎవరిని ఎవరు అడుగుతున్నారు అసలుకి? స్వతంత్రం చెప్పడం సార్. అసలు వాడికి అంత ధైర్యము యేసు ప్రభుని పట్టుకొని నా కాళ్ళు పట్టుకో అంటున్నాడంటే, నా దేవుడు సైతానుగాడు కాళ్ళు పట్టుకోలేదు కానీ నీ కాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నాడు.
హల్లెలూయా. ఎవరి కాలు పట్టుకున్నాడు ఆయన? సైతాన్ గడు పట్టుకో ఈ ప్రపంచం మొత్తం నీకు ఇద్దా అంటే సైతాన్ పో అన్నాడు. ఆడికొచ్చి పేతురు పాదాలు పట్టుకొని నువ్వు నాకు తెలియవని 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్పి ఏం గడుగుతున్నాడంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. నమ్మడానికి కాదు, నిజంగా ఎంత మనసండే అయింది. సైతాను దగ్గర ఆయన తల వంచలేదు, కానీ ఎవరి దగ్గర ఉంచాడంట? నిన్ను ప్రేమించడానికి తల వంచాడు నా దేవుడు. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసం నుంచి బయటికి రాంగలోనే దేవదూతలు రాలేదు కానీ, దేవుడు రాలేదు కానీ ఎవరు వచ్చారంట? సైతాను గాడు వచ్చి శోధిస్తా ఉన్నాడు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని. హల్లెలూయా. మనం ఉపవాసం నుంచి బయటికి పోగానే ఫ్రిడ్జ్ లోంచి పాల ప్యాకెట్ తీసి దాని నిండా కోసి గ్లాసుడు పాలు తాగుతాం. దేవుడు కూడా దేవపనిచ్చింది ఉపవాసం అయిపోగానే తినడం కాదు నాలాగా. హల్లెలూయా. ఎదురు చూడాలి. ఉపవాసం నుంచి బయటికి రాంగలోని పనివాడు, అవునమ్మా నువ్వు పొలంలో 5 దాకా పని చేస్తావు, బయటికి రాంగలోని ఏం తీసుకుంటావు నువ్వు? నా కూలొద్దులే ఇంటికి వెళ్ళిపోతాంట్రా. హల్లెలూయా చెప్పండి. ఉపవాసం అయిపోగానే మనం ఏదో పడకెక్కడమో ఏదో పళ్ళెం పెట్టుకుని అన్నం తింటామో కాదు, కానీ యెహోవా కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు 3 దినాలు చేస్తున్నా, 7 దినాలు చేస్తున్నా, 40 దినాలు చేస్తున్నా, 41వ రోజు వచ్చేవాడు సైతాను గాడు. వాడిని ఎదుర్కొంటే వచ్చేది గొప్ప ఆశీర్వాదం అయి ఉన్నది. హల్లెలూయా. సైతాను గాడు వచ్చాడు 3 శోధనలు అండి, 1 కాదు 2 కాదు. ఆయన బాగా ఆకలి కొంటుంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ, అద్భుతమైన మాట. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 3వ వచనం ఇది భక్తుడైన మోషే గారు రాశాడు. ఆ మాటను ఎత్తుకొస్తున్నాడు యేసుప్రభు వారు. జరిగిందే ఉన్నదాన్ని ఎత్తుకొస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? మనుషుడు రొట్టె వలన కాదు కానీ, చెప్పాలి గట్టిగా, దేవుడి నోటి నుంచి వచ్చే వాక్యము ద్వారా జీవిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పైనుంచి కిందకు దూకన్నాడు. ఇప్పుడు సైతాను గడు కూడా వాక్యం చెప్తున్నాడు. యేసుప్రభు దేంతో కొట్టాడు? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది. 12 నుంచి 17 వచనాల్లో వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో సైతాన్ని ఎదిరించాడు. స్తోత్రం కలుగునుగాక. నీకు రోగం వస్తే దేంతో ఎదిరించాలి? ఆయన పొందిన దెబ్బల చేత. చెప్పండి స్తోత్రం చెప్పండి. గర్భఫలం కోసం అయితేనేమో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పి వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. రోగం వస్తే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఉందని చెప్పి వాక్యము ద్వారా ప్రార్థన చేయి. హల్లెలూయా. అప్పులుంటే నిశ్చయముగా నీ కష్టార్జితం అనుభవిస్తామన్న వాగ్దానము, మీలో బీదలు ఉండరన్న వాగ్దానము, నువ్వు తలగా ఉందువు గాని పైవాడిగా ఉందువు గాని అనే వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఆత్మ ఖడ్గమును నువ్వు ప్రయోగించాలి ప్రార్థనలో. దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో మనుషుడు రొట్టె వలన కాదు కానీ. ఇప్పుడు సైతాను గడు ఏం చేశాడు? వాడికి కూడా ఏం తెలుసంట? 91వ కీర్తన చెప్తా ఉన్నాడు. పైనుంచి దూకితే ఎవరు పట్టుకుంటారు? నీ పాదములకు రాయి తగలకుండా దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా. పైనుంచి కిందకు దుమ్ముకుము అని అంటే నీ దేవుడైన యెహోవాని, నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదని చెప్పి ఆయన మళ్ళా వాక్యము ద్వారా ఆ సైతానుని జయించాడు. స్తోత్రం కలుగునుగాక. చివరిగా నా మాటల ముగింపులో ఒకటే చెప్తున్నా. ఏంటి అని అంటే, అపవాదిని ఎదిరించాలి అంటే ప్రార్థనలో వాక్యము తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఏం తెలియాలంట? ముసలోళ్ళకి ఏం తెలియాలి? నీ పిల్ల తరములను చూచుదువుగాక. హల్లెలూయా. నీ పిల్లలను నేను పోషించదన్న వాగ్దానము నీకు తెలియాలి. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదన్న వాగ్దానము నీకు తెలియాలి. హల్లెలూయా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్న వాగ్దానము నీకు తెలియాలి. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేస్తాడన్న వాగ్దానము నీకు తెలియాలి. చివరు కూడా చెప్తున్నా, దేవుడు పిల్లలమన్న వాగ్దానము మనకు తెలియాలి. హల్లెలూయా. సైతాను గాడు వస్తే నేను ఎవరినో తెలుసా? దేవుడు బిడ్డనన్ను చెప్పగలగాలి. నీకు శ్రమలు శోధనలు వస్తుంటే నీ దేవుడు బిడ్డనన్ను చెప్పగలగాలి. అంటాడు కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎందరైతే ఆయన అంగీకరిస్తారో
వాళ్ళందరినీ కూడా దేవుడు పిల్లలుగా ఆయన అంగీకరిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, నువ్వెవరు? ఆయన రక్తమందు కడగబడిన ఆయన కుమార్తెని, ఆయన కుమారుణ్ణి. ఎవరమ్మా నువ్వు? హల్లెలూయా. కాబట్టి అపవాదిని ఎదిరించాలి అంటే నీకు వాగ్దానాలు తెలియాలి, ప్రార్థనలో ఆత్మ ఖడ్గమునికి తెలియాలి. సైతాన పో పో అంటే అది పోదు. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో ఆమేన్. వాక్యాన్ని ఎత్తిపెట్టి మనము ప్రార్థించేవారిగా, సర్వాంగ కవచమును ధరించుకున్న వారిగా, యుద్ధోపకరణములు ధరించుకొని యుద్ధము చేసేవారిలాగా మనందరము కూడా ఉందుముగాక. హల్లెలూయా. ఆయన సేవా జీవితం ప్రారంభము ఉపవాసంతో ప్రారంభమైనది, అపవాది చేత ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైందంట? ఉపవాసము చేత, అపవాది చేత ప్రారంభమైనది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఆయన సేవ ప్రారంభించాడు. చూడండి, ఆ మాట చదువుకొని ముగింపులోకి వెళ్దాం. 17వ వచనంలో ఆయన ఈ రెండు జరిగిన తర్వాత, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అమ్మా నేను దేవుణ్ణి నా దగ్గరికి రాండి అని పిలిచాడా? నేనే దేవుణ్ణి కిందకు వచ్చా, ప్రవచనాలు నెరవేర్చాను. ఏ నాడు కూడా ఆయన తను తాను హెచ్చించుకోలేదండి. కనుమరుగుగా ఉండి పరిచర్య చేశాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. తను దైవంగా ఉండి, దేవుడుగా ఉండి తండ్రిని మహిమపరిచాడు, పరిశుద్ధాత్మను మహిమపరిచాడు. హల్లెలూయా. తను కూడా ఏం చెప్తున్నాడు ఆయన? నేను వచ్చానమ్మా మిమ్మల్ని పరలోక రాజ్యం చేస్తాను కాదు, లేక పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందని సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఆ సేవలో ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు 19వ వచనం చూస్తే పేతురుని, యాకోబుని, యోహాన్ని, వాళ్ళ ముగ్గురిని కూడా చివరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఏంటంటే, యాయిలు కుమార్తె చనిపోయినప్పుడు ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఎవరిని? పేతురుని, యాకోబుని, యోహాన్ని. ఒలివ కొండ మీదకి, రూపాంతర కొండ మీదకి పోయినప్పుడు ముగ్గురిని తీసుకుపోయాడు. ఎవరిని? పేతురుని, యాకోబుని, యోహాన్ని. అదేవిధంగా గెత్సెమనే తోటకు కూడా ముగ్గురిని తీసుకెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను. ఎందుకు వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళాడు? దేవుడు ఏమన్నా పక్షపాత? ఏమండి, ఎంతమంది మీరున్నారు కదా, నేను ముగ్గురికే కేకులు ఇస్తే ఏం చేస్తారు మీరు? ఏమండి, ఎంతమంది ఉన్నారు కదా, ఒక ముగ్గురినే తీసుకెళ్ళి భోజనం పెడితే ఉంటుందా లేదా? అసలు వాళ్ళకే ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు? వాళ్ళనే దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు? స్తోత్రం చెప్పండి, 2 చేతుల పైకెత్తి. వాళ్ళని ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడు? చూడండి ఒకసారి 19వ వచనంలో, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతులను వారితో చెప్పెను. వెంటనే, చెప్పండి ఏంటంట? వెంటనే వారి వలలు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. స్తోత్రం కలుగునుగా. నిలబడండి అని అంటే మనం ఏం చేస్తాం? వెంటనే అనండి ఒకసారి. దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టారు. ఆ యాకోబు, యోహాను కూడా ఏం చేశారు అంటే, తండ్రిని చూడండి 22వ వచనంలో, 22వ వచనం చూడండి ఒకసారి. వెంటనే వారు తమ ధోనిను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను. ఇంట్లో మా అమ్మ ఉంది. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నేను పాతి పెట్టుకొని వస్తా మా నాన్న సమాధి, మృతులను నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. తండ్రిని విడిచిపెట్టాడు, వలలను విడిచిపెట్టారు, పనిని విడిచిపెట్టారు. సేవ చేయాలి అని అనుకుంటే కొన్ని విడిచిపెడితే దేవుడు గొప్ప స్థితిలో ఉంచుతాడు. స్తోత్రం కలుగును గాక. డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఎప్పుడైతే దేవా నీ కోసం విడిచి నిన్ను వెంబడిస్తున్నా, చెప్పండి, నా సిలువనెత్తుకొని నిన్ను వెంబడిస్తున్నా అన్నప్పుడు దేవుడు శిష్యులుగా అభిషేకం ఇచ్చి గొప్పగా దేవుడు వాడుకుంటాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ 4 అధ్యాయాల్లో కూడా చివరిగా వచ్చిన వాళ్ళందరికీ స్వస్థత కలిగింది. స్తోత్రం కలుగునుగా. చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. వచ్చిన వాళ్ళందరికీ ఏం కలిగిందంట? 100 మందిలో 10 మంది వెనక్కి తిరిగి ఏమైనా పోయారా? ఇవాళ రేపు పెద్ద సంఘాలు ఉన్నాయి, స్వస్థతలు చేసి అన్ని చోట్ల 100 మంది వెళ్తే 100 మంది స్వస్థత పొందుతున్నారా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకొని వచ్చారు. అపోస్తుల దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకొని వచ్చారు. అది ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా సరే, అది మందిరములో అడుగు పెడుతుండగా ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగునుగాక. పరిచర్య చేస్తే, అద్భుతాలు చేయడం మొదలు పెడితే, స్వస్థతలు చేయడం మొదలు పెడితే, సగం మందికి జరిగి
సగం మందికి జరగకుండా పోవడం కాదు అభిషేకం అంటే. స్తోత్రం కలుగును గాక. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తాకిడిని పొందుకుందురు గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారండి. కాబట్టి ఈ లైవ్లో చూస్తున్న ప్రతి సేవకులు కొంతమంది ఉన్నారు చూసేవారు, వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒకటే, ఒకవేళ సేవ ప్రారంభిస్తే కనుక నీ అభిషేకం ఎలా ఉండాలంటే నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. సగం మందికి వచ్చి సగం మందికి పోవడం కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. అట్టి కృప, అట్టి అభిషేకము కలుగునుగాక. కాబట్టి మొదటిగా ఆయన వంశావళి, 2 ఆయన పుట్టుక, 3 ఆయన బాప్తిసం, 4 ఆయన సేవ. హల్లెలూయా. ఈ 4 అధ్యాయాలు మనం ధ్యానించాం. వచ్చే వారంలో 5, 6, 7 ధ్యానిద్దాం. కొండ మీద ప్రసంగం అంటారు 5, 6, 7 అధ్యాయాలనే. కాబట్టి ఇటు మాట దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించుకోగాక.